హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పెద్ద దర్గా మసీదు నమాజు చేసే దర్గా రెండు ఒకేసారి ఉన్నాయి. అక్కడికి వచ్చాను. ఫ్రెండ్స్, ఇదే కడపలో ఉన్నటువంటి ముఖ్యమైన దర్గా ఫ్రెండ్స్. ఇది పెద్ద దర్గా అంటారు దీన్ని. ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ప్రతి శుక్రవారము ఇక్కడ బాగా జరుగుతుందంట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఎంట్రన్స్లోనే 2 ఖర్జూరం చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇప్పుడు రంజాన్ నెల కాబట్టి ఈరోజు శుక్రవారం అయినా రంజాన్ నెల కూడా ఎవరు లేరు. మామూలుగా అయితే మిగతా టైంలో చాలామంది ఉంటారు. రంజాన్ నెల కాబట్టి ఎవరు రాలేదనుకుంటా. శుక్రవారంగా మరీ ఎక్కువగా ఉంటారు చూడండి. మొత్తం ఇక్కడ సీపులంతా ఏ రోజు కరువు అంతా క్లీన్గా చేస్తారు. ఇదే ఫ్రెండ్స్ గుడి అనొచ్చు. లోపల పెద్ద దర్గా అంటే లోపల సమాధి ఉంటుంది అనమాట. అక్కడ కూడా లాగేశారు. ఇంకా దీని వెనుక పక్క వచ్చేసి దర్గా వెనుక పక్క వచ్చేసి చెట్లు ఉన్నాయి, ఖర్జూరం చెట్లు. ఏ ఫ్రెండ్స్ ఇవే 2 ఉన్నాయి ఖర్జూరం చెట్లు. అదో ఇవన్నీ సమాధులు ఫ్రెండ్స్. ఇక్కడ అన్ని సమాధులు అయితే ఉన్నాయి. ఈ దర్గా పైన చూడండి, ఈ పక్కనే మసీదు ఫ్రెండ్స్. అదే మసీదు. ఈ పక్క దర్గా, ఆ పక్క మసీదు. కడపలో ఇది కూడా మసీదు కూడా ఫేమస్ ఫ్రెండ్స్. ఇది కడపలో అతి ముఖ్యమైన దర్గా అన్నమాట. ఇది ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన దర్గా. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కులం ఆ కులం అని లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఈ దర్గాను సందర్శిస్తారు. అలాగే చూడు దర్గా. అలాగే ఇంకొకటి ఏది, కొంతమంది ముస్లిమ్స్ మామూలుగా ముస్లిమ్స్లో రకరకాలుగా చెప్తారు దర్గాలు ఇట్లా వెళ్ళకూడదని. ఈ కడపలోనే పెద్ద దర్గా. మామూలుగా దర్గాలకు వెళ్ళను అనే ముస్లిమ్స్ ఇక్కడికి వస్తారు. అలాగే ఈ పక్కనే మసీదు. అదే ఫ్రెండ్స్, అదే మసీదు. ఇది దర్గా, ఫేమస్ దర్గా. ఈ పక్కనే ఫేమస్ మసీదు కూడా. అదే మసీదు. మరి ఇక్కడికి వచ్చి దర్గాను పూజించే వాళ్ళే అక్కడికి వచ్చి నమాజ్ చేస్తారు. మరి మనము దైవం అల్లాను నమ్ముకోవాలా, అదే ఫాలో అవ్వాలా. మరి వీళ్ళ రూల్ ఎలా ఉందో ఏమో మనకు నిజంగా తెలీదు. దర్గా ఉంది, పక్కనే మసీదు కూడా ఉంది. ఎనివే, దీని మిస్టరీ అనేది ఆ దేవుడే మనకు సమాధానం చెప్పాలా. మనం నమ్మిన దేవుడే మనల్ని ఎప్పటికీ కాపాడతాడు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది రంజాన్ నెల కాబట్టి నేను పెద్ద దర్గా దగ్గర ఉన్న పెద్ద మసీదుకి అయితే నమాజ్కి వచ్చాను. ఈరోజు జుమ్మా నమాజు, శుక్రవారము. రంజాన్ చివరి 2వ వారం రోజు ఇది. ఇంకా నెక్స్ట్ 1 వీక్ ఉంది. ఇంకా ఒక జుమ్మా వస్తుంది అంతే. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఈ దర్గా నుంచి ఇట్లా పక్కనే మసీదు ఉంది. ఇక్కడ కూడా కొన్ని సమాధులు ఉన్నాయి. ఇక్కడ కూడా వీటికి లాకేశారు ఫ్రెండ్స్. ఇట్ల నుంచి ఇట్లా ముందు పోతే ఎదురుగా మసీదు, పెద్ద మసీదు ఫ్రెండ్స్. ఇది కూడా కడపలో చాలా ఫేమస్. రెండింటికి ఒకటే దారి ఉంది. అదో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద దర్గా. ఈ పక్కన వచ్చేసి పెద్ద మసీదు. కానీ రెండింటికి దారులు వేరే. కానీ మధ్యలో మటుకు మసీదులోంచి ఈ పక్కకి దర్గాలకి వెళ్ళే దారి కూడా ఉంది. ఇక్కడ కూడా కొత్త మసీదు అయితే కడతారు ఇటుపక్క. అదే ఫ్రెండ్స్, అదైతే ఇంకా ఓపెన్ చేయలేదు. ఇటుపక్క వచ్చేసి లేడీస్ ఓన్లీ, ఆడవాళ్ళకి మాత్రమే ఇది మసీదు. అదే ఫ్రెండ్స్,
అది ఆడవాళ్ళకి మసీదు, అది వచ్చేసి మసీదు. ఇది కూడా ఇది పెద్ద మసీదు. ఇది శుక్రవారం కాబట్టి అందరూ నమాజ్కి అయితే వస్తున్నారు ఫ్రెండ్స్ చాలామంది. ఇదో అటుపక్క దర్గా నుంచి ఈ పక్క మసీదులోకి ఎంట్రన్స్ అయితే ఉంది. 2 దారులు ఉన్నాయి, ఎటైనా రావచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు శుక్రవారం కాబట్టి మధ్యాహ్నం జుమ్మా నమాజ్ ఇక్కడే దొరుకుతుంది కాబట్టి చాలామంది ఇక్కడికే వస్తున్నారు ఎక్కువగా. ఇదే ఫ్రెండ్స్, ఈ పెద్ద మసీదులోంచి పెద్ద దర్గాకు ఇంకొక దారి కూడా ఉంది. 3 దారులు ఉన్నాయి మొత్తము. ఈ పక్కన వచ్చేసి ఉజూ ఖానా. ఫస్ట్ నమాజులకి ఎంటర్ అవుతానే మనం ఎంటర్ అయ్యే ముందు మనం ఉజూ చేసుకొని పోవాలన్నమాట. ఇది వచ్చేసి ఉజూ ఖానా. ఇది చూడండి, వాటర్ ఎంత తెల్లగా నీట్గా ఉన్నాయో. ఇవన్నీ మనం అయితే ఉజూ చేసుకోవాలా. నీళ్ళు ఉజూ చేసుకున్నాక ఆ తర్వాత మనం మసీదులోకి ఎంటర్ కావాలా. उसका भी 1200 से 1500 ये थोड़ी ना साहिब हिसाब में सरकार जिस पर वाजिब है फर्ज है ये वो अपराध जो है इस तरह का जो है बहुत है अल्हम्दुलिल्लाह साहिब हिसाब की मत नहीं याद तो बुरा मत समझना। आज मैं बोलना मेरा फर्ज। सरकार को मुसलमानों में निकालेंगे तो कोई इदारे मजलूम के पास खाने की जरूरत नहीं पड़ती। कोई भिखारी मुसलमान का बच्चा या बेवा यतीम बिल्कुल सीधी बनाए, दरमियान में जगह खुली मत छोड़े। ఇన్షాల్లా నమాజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నమాజ్ అయిపోయే 2 అయింది. బయటకు వస్తానే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. బయట మామూలుగా పేదవాళ్ళు, వికలాంగులు ఇలాంటి వాళ్ళు మామూలుగా బయట ఉంటారు. మనం ఎవరైనా మనం చేతనంత సాయం చేయొచ్చు. ఎందుకంటే మనకున్న దాంట్లో ఇతరులకు కొంచెం లేని వారికి సాయం చేస్తే అల్లా కూడా మనకు ఏదో రూపంలో మనకు కూడా సాయం చేస్తాడు. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ పెద్ద దర్గా అండ్ పెద్ద మసీదు 2 పక్కనే ఉండడం అనేది విశేషము. ఎనీవే, ఎవరి నమ్మకంని మనం తప్పుపడకూడదు. మన వేలో మనం ఖచ్చితంగా మనం చేసుకుంటూ పోవాలా. మన దైవాన్ని మనం నమ్ముకుంటూ పోతే అంత మంచి జరుగుతుంది. ఓకేనా? ఓకే, బాయ్ అయితే.